పక్కనున్న రాష్ట్రం తెలంగాణలో సీఎం రేవంత్ గారు ఒక కమిటీ వేశారు, సిట్ అని కమిటీ. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్లు, అదే విధంగా ఆన్లైన్ రమ్మీ, వీటిని నిర్వహించే వాళ్ళు, వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, చివరికి ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని, వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారించి కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. అందులో డీసీపీలు, ఏసీపీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి 90 రోజులు అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎలా నడుస్తున్నాయి, పోకొట్ట వేళ్లతో సహా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి నిజంగా సీఎం ప్రజలు శ్రేయస్ కోరుకోరు. బెట్టింగ్ నిమిషంలో పోతున్నారే, మహమ్మారి మన చేతిలోకి వస్తుంది, పోతున్నారే, మీకు తెలియదు. రోజు చూడట్లేదా మీరు? చోద్యం చూస్తున్నారా? ఆ కమిటీ ఇప్పటికి ఎన్ని మందిని పట్టింది? మొత్తం మెట్రో మీద ఉన్న బెట్టింగ్ యాప్ని తీసేసింది. 100 కోట్ల దాకా స్కామ్. హైకోర్టులోకి వెళ్ళి మొత్తం సుప్రీంకోర్టు హైకోర్టులో నడుస్తుంది, మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత దగ్గర ఒక 100 మంది బూటీలు పట్టుకున్నారు జస్ట్ ఈ వారం రోజుల్లోనే. ఆ కమిటీ పట్టుకుంది, సిట్ కమిటీ. మీరు అలాంటివి హైలైట్ చేయరు. అలా చూడండి, 100 మందిని పట్టుకుంది. హైదరాబాద్ నుంచి నాందేడ్ దగ్గర రోజు బస్సుల్లో హవాలా మనీ జరుగుతుంది, ఆయన పట్టుకుంది.